కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జిగా మంత్రి వివేక్ వెంకటస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వివేక్ గారు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇప్పటికే ఆయన మరి హుజరాబాద్ కావచ్చు, తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో మరి ఆ ఎన్నికల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు. ముచ్చటగా మూడోసారి ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుగా సార్ చెప్పండి. జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, కానీ ఇక్కడంతా పూర్తిగా స్లమ్ ఏరియా కనిపిస్తోంది. దీని అభివృద్ధి కావచ్చు, తర్వాత ముఖ్యంగా ప్రజల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మీకు ఒక పెద్ద బాధ్యత ఉంది. దీన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? జూబ్లీహిల్స్లో ఎట్లా మీరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి బాటలో ఉంటుంది. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి కనుక్కున్నప్పుడు చాలా చోట్ల కూడా డ్రైనేజు, సీసీ రోడ్స్ సమస్య ఉంది. నేను మొన్న కూడా బోరుబండలో, రేమత్ నగర్లో సుమారు 5 కోట్ల సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు కేవలం రేమత్ నగర్లో 4,66,00,000 వర్క్స్ అన్నీ కూడా భూమి పూజ చేయడం జరిగింది. సుమారు 20 కోట్ల వర్క్స్ రేమత్ నగర్ ఒక్కటే డివిజన్లో. ఇవన్నీ టెండర్ కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రజలకు మబ్బు పెట్టి వాళ్ళకు శాంక్షన్ అని చెప్పి వాళ్ళు ఓటేపించుకున్నారు. కానీ ఈసారి మేము వారికి శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి 5th సెప్టెంబర్ వరకు అన్ని టెండర్లు కూడా పూర్తిగా అయిపోతాయి 20 కోట్లకు. సో పనులు కూడా స్టార్ట్ అవుతాయి. సో వారు ఏదైతే వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే పనులు చేయాలనో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మేము భరోసా ఇప్పిస్తున్నాము. వాళ్ళందరూ ఏదైతే ఇంతకుముందు ఎదురు చూస్తున్నారో రేషన్ కార్డ్స్ గురించి, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావడంతో వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మా కార్యకర్తలకు కూడా మేము ఇదే చెప్పినాము. చాలా చోట్ల కూడా ఫేక్ ఓటర్స్, ఓట్ చోరీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో అవి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలక్టరల్ రోల్స్ రివిజన్ జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఉన్నారో వీళ్ళందరినీ తొలగించేది అవసరం ఉన్నది. ఎందుకంటే డబుల్ ఓటింగ్ క్రైమ్ అన్నమాట. ఈ కొత్త చట్టంలో కూడా ఎవరైతే డబుల్ ఓట్ చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా పెట్టే సూచన ఉంది. సో అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే ఎలక్టరల్ రోల్స్లో ఉండాలని చెప్పి కోరుతున్నారు. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో చాలా చోట్ల కూడా హైటెన్షన్ వైర్స్ పోతున్నాయి. మొన్న ఎస్పీడిఎల్ ఎండీతో మాట్లాడి పవర్ సెక్రటరీతో పిలిపించి వారితో చర్చించి ఈ సమస్య ఈ మొత్తము ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా హైటెన్షన్ వైర్స్ ఎక్కడ పోతున్నాయో దీన్ని సరిగా కవర్ చేసే అవసరం ఉంది, డైవర్ట్ చేసే అవసరం ఉంది ఎక్కడైతే అవసరమో. దీంట్లో కూడా ఎస్సీ గారు వచ్చి మొన్న విజిట్ చేశారు. అన్ని ప్రాంతాలలో దీని చర్య కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు క్రమబద్ధీకరణ కావాలి, మా భూములకు విలువ లేదు, మా ఇళ్లకు విలువ లేదు అని చెప్పి లోకల్ లీడర్ ఒక అతను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కార్మిక నగర్ సంబంధించిన డిమాండ్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది? దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది? కార్మిక నగర్ సమస్య ఏదైతే ఉందో ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దీన్ని చదవాలి ఫస్ట్. దీనికి సరిగా దాని సమస్య ఏముందో కనుక్కొని వారికి ఎక్కడైతే లోకల్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళని ఎట్లా తృప్తి చేయాలో ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. అజారుద్దీన్కి మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 63,000 ఓట్లు పొందాడు ఆయన. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు. సో ఆయన మైనార్టీ ఓట్లు కావచ్చు, తర్వాత ఆయన ఫాలో అప్ ఓట్లు కావచ్చు. సో కాంగ్రెస్ ఎట్లా దీన్ని క్యాచ్ చేసుకుంటుంది ఏం చెప్తుంది? అజరుద్దీన్ మా అభ్యర్థి. ఇక్కడ ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వారిని అభ్యర్థి చేయడానికి. ఎమ్మెల్సీలో వారు మంచిగా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో మంచి ఓటు తెచ్చుకున్నాడు. వారి సపోర్ట్ కూడా మా జూబ్లీహిల్స్ క్యాండిడేట్కి ఉంటుంది. వారు ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించబోతున్నారు? దీనికి సంబంధించి మరి ప్రభుత్వంలో ఉన్నారు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తుంది అన్ని చోట్ల కూడా ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉన్నారో ఒక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ. ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థి లోకల్ వ్యక్తినే ఉంటాడు, బయట నుంచి తెచ్చి ఎవరిని ఇక్కడ ఇంపోజ్ చేసేది లేదు. సర్వేలో ఎవరి పేరు వస్తుందో అదే పేరు నిర్ణయించుకోవడానికి పార్టీ నిర్ణయించింది. తర్వాత మీకు ఇక్కడ బీఆర్ఎస్ అనుకుంటున్నారా, బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ? మాకు యాక్చువల్లీ నేను అన్ని చోట్ల ఇదే చెప్తున్నా, మాకు బీఆర్ఎస్ పోటీ లేదు, బీజేపీ పోటీ లేదు. ఏమైనా పోటీ ఉంటే మాకు కాంగ్రెస్లోనే పోటీ ఉంది.